వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధియా చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిండి కలిపే పని లేకుండా ఎగ్ పఫ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. కొత్తగా వంట చేసే వాళ్ళకి ఎగ్ పఫ్స్ని లేయర్గా చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఈజీగా బ్రెడ్తో ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి, తొందరగా కూడా అయిపోతుంది. ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 3 ఎగ్స్ని తీసుకుని కొద్దిగా ఉప్పు, వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఎగ్స్కి పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఈ ఎగ్స్ ఉడికేలోపు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని 50% ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకున్నామంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఈలోపు ఎగ్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్కి పొట్టు తీసేసి ఇలా ఒక్కో ఎగ్ని 3 పీసెస్ వచ్చేలాగా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుని కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఒక చిన్న బౌల్తో ఇలా ప్రెస్ చేసామంటే రౌండ్ షేప్లో కట్ అయిపోతాయి. ఇలా మనకి కావాల్సినన్ని బ్రెడ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసిన ఈ ఎడ్జెస్ని వేస్ట్ చేయకుండా మిక్సీ జార్లోకి వేసుకుని పల్స్ మోడ్లో ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ని కూడా వేసి ఉండలేమీ లేకుండా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మీద నుంచి 1 స్పూన్ ఆనియన్ స్టఫింగ్ని పెట్టి దాని మీద నుంచి కట్ చేసుకున్న ఎగ్స్ని పెట్టి ఎడ్జెస్కి మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూసి పైనుంచి ఇంకో బ్రెడ్ పీస్ని పెట్టి ఎడ్జెస్ని గట్టిగా సీల్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు బ్రెడ్స్ విరిగిపోతాయేమో అనిపిస్తే కొంచెం వాటర్ని చల్లుకుని లైట్గా ప్రెస్ చేసామంటే బాగా స్టిక్ అయిపోతాయి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్లోకి ముంచి వెంటనే బ్రెడ్ క్రమ్స్తో ఇలా అన్ని వైపుల నుంచి మంచిగా కోట్ చేసేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం హీట్లో ఉంచి ఈ ఎగ్ పఫ్స్ని 2 వైపులా క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పిల్లలు పఫ్స్ అడిగినప్పుడు బయట నుంచి అన్హైజీన్గా చేసే వాటిని కొనివ్వడం కంటే ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. వీటిని ఈ పఫ్స్ని టొమాటో సాస్లో కానీ లేదంటే మైనీస్తో కానీ ముంచుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధియా చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.